మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన విద్యార్థి దశలోనే ఎన్సీసీ కమాండర్గా పనిచేశాడు. అలాగే విద్యార్థి కళాన్ని ధనకలంగా వినిపించి అనేక పోరాటాలు చేసి విద్యార్థి నాయకుడిగా నిలిచాడు. రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా 2 సార్లు పోటీ చేసి ప్రజానాయకుడిగా నిలిచాడు. ప్రస్తుతం రాజకీయాల్లో ప్రజా సమస్యల కోసం ఒక ఫైర్ బ్రాండ్గా పనిచేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో. అతనే ఏఐసిసి మెంబర్ జె లక్ష్మీనరసింహ. అయితే ప్రస్తుతం మనం లక్ష్మీనరసింహ యాదవ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వారిని కలిసే ప్రయత్నం చేద్దాం సరే. నరసింహ గారు నమస్తే. బాగున్నారా? బాగున్నారండి? బాగున్నాను. ఓకే, ఇంకేం విశేషాలు? ఓకే, ఒకసారి మీతో లీడర్తో ఒప్పంటాకు మాట్లాడాలనుకున్నాం. థ్యాంక్ యూ అన్న. మాలాంటి వాళ్ళని కూడా గుర్తించడం మీరు నిజంగా సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, రైట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. అతను విద్యార్థి దశలోనే ఎన్సీసీ కమాండర్గా పనిచేశారు. అలాగే విద్యార్థిగా ఉంటూ ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు విద్యార్థి సంఘం నాయకుడిగా. ప్రస్తుతం ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఒక జాతీయ స్థాయి పార్టీలో కొనసాగుతున్నాడు. అదే మనతో పాటు ఉన్నారు జె లక్ష్మీనరసింహ యాదవ్. సార్ నమస్తే. నమస్తే అన్న. కిరణ్ అన్న, బాగున్నారా? బాగున్నాను. లక్ష్మీనరసింహ యాదవ్ గారు, మీరు అప్పట్లో చిన్నప్పట్లోనే ఎన్సీసీ కమాండర్గా పనిచేశారు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా 2 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ప్రధాన పార్టీలో పోటీలో నిలబడినారు. ఎలా సాధ్యమైంది ఇంతకు? నేను బై బర్త్ కాంగ్రెస్ పార్టీ. మా ఫ్యామిలీ మా అవ్వగారు ఊరు వచ్చేసి ఆళ్ళగడ్డ దగ్గర నర్సాపురం గ్రామంలో నేను పెరిగినాను. పుట్టి పెరిగింది అక్కడే, చదివింది అక్కడే. 10th క్లాస్ వరకు కూడా ఆళ్ళగడ్డలో చదివాను. ఇంటర్ వచ్చేసి ఇక్కడ కర్నూలులో కోల్స్ కాలేజీ అండ్ ఎస్టీబీసీ కాలేజీ. ఈతాండ్రపాడు నుంచి నేను, మా చిన్నాయన వాళ్ళంతా ఇక్కడ ఈతాండ్రపాడులో ఉంటారు. అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ ఇంటర్మీడియట్, డిగ్రీ ఇక్కడ కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా బై బర్త్ కాంగ్రెస్ పార్టీలో నేను 7th 6th క్లాస్ నుంచే నేను గ్రామ రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవాడిని. అంటే గ్రామాల్లో ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినా కానీ చాలా కీలకంగా నేను, అంటే ఓటర్ స్లిప్ పంచేవాడిని అప్పుడు. అంటే చిన్నప్పుడే అంటే ఎన్నో తరగతి మీరు అప్పుడు? 6th క్లాస్ 7th క్లాస్. ఓకే. అప్పుడు ఎందుకంటే గ్రామాల్లో ఇచ్చే మనం అంతా రాసుకొని పేర్లు చదివి మనమే ఇంటింటికడ పోయి ఓటర్ స్లిప్ ఇచ్చేవాళ్ళం. అట్లా ఫస్ట్ నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇందిరమ్మ అన్న, రాజీవ్ గాంధీ అన్న వీళ్ళంతా చాలా ఇష్టం నాకు. తర్వాత మా ఫ్యామిలీ కూడా బై బర్త్ కాంగ్రెస్ పార్టీ. అట్లా నాకు గంగుల వర్గంలో గంగుల ప్రతాప్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీతో బాగా అటాచ్లో ఉంటారు. ముఖ్యంగా ఫ్యాక్షన్. ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2003లో వచ్చిన తర్వాత మా తాత ఎప్పటి నుంచో పార్టీలో కొనసాగుతున్నాడు, కానీ ఎంతసేపు ఉన్నా సర్పంచ్కు, ఎంపీటీసీ వరకే పరిమితమైనారు. అది ఎవరు సర్పంచ్ మీ తాతగారు? అంటే నర్సాపురం. అంటే బాగా రాజకీయాల్లో, అంటే ఒక మండలంలో మంచి పేరు గలగా ఉన్నటువంటి మా తాత గురప్ప అంటే ఎవరైనా గుర్తుపడతారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతాప్ రెడ్డి పార్టీ మారినా కానీ, లేదా ప్రభాకర్ రెడ్డి పార్టీ మారినా కానీ మేము కాంగ్రెస్ పార్టీ మారలేదు. మా మామ వాళ్ళు మారినారు కానీ నేనైతే మారలేదు. నా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కండువే. అంటే నా ఒక జీవిత ఆశయం. చచ్చిపోయేంత వరకు కూడా ఈ కండువ వేసుకొనే చనిపోవాలనే నా యొక్క ఆశయం. అంటే జాతీయ పార్టీలో ఒక జాతీయ చిహ్నం ఇది కాంగ్రెస్ పార్టీ అనేది. అంటే స్వాతంత్రం కోసం ఎంతో పోరాటాలు చేసి ఈరోజు దళితులకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, నోరు లేని వారికి కూడా ఈరోజు హక్కు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అలాంటి పార్టీలో నేను చిన్నప్పటి నుంచి ఆకర్షితున్న కాంగ్రెస్ పార్టీకి. తర్వాత 2006లో, అంటే నేను ఇక్కడ 2003లో ఒక విద్యార్థి సమైక్యం స్థాపించినాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమైక్యం. ఆలగడ్డ నుండి మళ్ళీ కర్నూలుకి ఎప్పుడు వచ్చారు? నేను 10th క్లాస్ అయిపోతానే ఇంటర్మీడియట్ ఇక్కడ. మొత్తం ఇక్కడ మా చిన్నాయన వాళ్ళు ఈ తాండ్రపల్లిలో మా చిన్నాయన, మా పిన్ని అందరూ ఉన్నారు. మీ ఫాదర్ వాళ్ళు మొత్తం ఉండేది కూడా ఆలగడ్డ సైడా? లేదు, మా ఫాదరు నంద్యాలలో ఉంటాడు. నేను మా వాళ్ళ ఊర్లో పెరిగిన. ఫాదర్ దగ్గర పెరగలేదు ఎక్కువ. అంటే మా నాన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. నేను ఎక్కువ మా వాళ్ళ ఊర్లో మా మామల దగ్గర పెరిగిన. తర్వాత నేను ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడ. అట్లా నాకు నేపథ్యంలో ఈ అణచివేత అనేది గ్రామాల్లో బాగా జరుగుతుంది. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటే రాజకీయాల్లో 2 వర్గాలు ఉండాలా అనేది ఒక తపనతో, ఈ మీకు తెలుసు ఆలగడ్డ ఏరియా, నంద్యాల పార్లమెంట్ అంటే ఒక ఫ్యాక్షన్ గ్రామాలు ఇవన్నీ కూడా. అలాంటి గ్రామాల్లో కూడా 2006లో నేను ఇక్కడ 2003లో విద్యార్థి సమైక్య స్థాపించినప్పుడు, అరే నేను ఈ పార్టీలో నన్ను
ఏ విధంగా మనం ఎదగరీకున్నారని చెప్పి నేను ఒక విద్యార్థి సమైక్య స్థాపించాను ఇప్పుడు ఇక్కడ 2003లో. అంటే అప్పుడు ఇంటర్మీడియట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అదేవిధంగా ఓసీలో ఉన్న పేద విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఒక ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మాత్రం వచ్చేది, బీసీలకు కానీ ఓసీలో ఉన్న పేద విద్యార్థులకు వచ్చేది కాదు. అరే ఎందుకు వీళ్ళకి రాకుందని చెప్పి ఎంతోమంది, అంటే 100 మంది అప్లై చేస్తే 2003లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు 2, 3, 5 మంది కూడా వచ్చేది కాదు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ కూడా. అప్పుడు రియంబర్స్మెంట్ ఓన్లీ స్కాలర్షిప్ కూడా వచ్చేది కాదు. అరే ఎందుకు ఈ వివక్ష, మన జనాభాలో ఎంతమంది ఉంటే అంతమందికి మన హక్కులు రావాలి కదా, అంటే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ రావాలి కదా అని చెప్పి, ఎందుకు కదని చెప్పి నేను ఫస్ట్ ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐలతో కలిసి ఉద్యమం చేసేవాడిని. నేను ఇంటర్మీడియట్ చేరిన 2-3 నెలల వరకు కూడా వాళ్ళతో తిరిగేవాడిని. ఎస్సీ ఎస్సీ బీసీ ఎప్పుడు పెట్టినారు మీరు? 2003 నేను స్టార్ట్ చేసింది. నేను జూన్లో కాలేజీలో చేరితే నేను దాదాపు అక్టోబర్లో విద్యార్థి సమైక్యం స్థాపించాను. మీరు ఇంటర్మీడియట్ ఇక్కడికి వచ్చారు, ఇంటర్లోనే మీకు ఆ ఉద్యమం చేయాలని ఎవరు మీకు ఇన్స్పిరేషన్? నాకు ఇన్స్పిరెన్స్ వచ్చేసి ఒక తెలుగు లెక్చరర్ రవీంద్ర సార్ అని చెప్పి తెలుగు లెక్చరర్ ఉన్నాడు, ఆయన చనిపోయినాడు. ఆయన ఆంధ్రభూమిలో కూడా విలేకరుగా పనిచేసేవాడు. కేఈ కృష్ణమూర్తి వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాడు. అవును తెలుసు. అతను నాకు స్ఫూర్తి. అయితే మీరు ఇంటర్మీడియట్కి వచ్చారు, ఇక్కడ కర్నూలు లోకల్లో కూడా చాలా మంది విద్యార్థి నాయకులు ఉంటారు. మీరు అక్కడ ఆలగడ్డ నుండి ఇటుకు వచ్చి మీరు విద్యార్థి సంఘం సపరేట్ ఏర్పాటు చేస్తే సపోర్ట్ వచ్చిందే లేదా మీకు? అంటే ఫస్ట్ 2-3 నెలలు నాకు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ల నుంచే ఎదురు గొడవలు స్టార్ట్ అయినాయి. అరే ఎందుకు నువ్వు ప్రస్తావన తీసుకొస్తున్నావు, కాలేజీలో కుల విద్యార్థి సంఘాలు పెడుతున్నావు అంటే నేను ఒకటే చెప్పిన, నేను ఒక కులంతో పేరు పెడితే అది కుల విద్యార్థి సంఘం. నేను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనేది ఒక సమూహం లాంటిది. అలాంటిది కాబట్టి ఈ సమాజంలో అణగారిన వర్గాల కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాలనుకుంటున్నా కాబట్టి ఈ విద్యార్థి సమైక్య స్థాపిస్తున్నా అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. కొంతమంది వాళ్ళలో కూడా కొద్దిగా ఈ అభిప్రాయానికి వచ్చినందుకు సపోర్ట్ చేసినారు, కొంతమంది వ్యతిరేకించినారు. కానీ బాగా కష్టపడే కొద్దీ నేనే అంటే స్పెసిఫిక్గా అంటే బీసీలకు ఏం సమస్యలు ఉన్నాయి, ఎస్సీలకు ఏం సమస్యలు ఉన్నాయి, ఎస్సీలకు ఏం సమస్యలు ఉన్నాయి, ఎందుకు బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ రాకుంది, రియంబర్స్మెంట్ రాకుంది, తర్వాత ఎందుకు హాస్టల్స్ లేవు, ఎస్సీ హాస్టల్ ఉన్నాయి కాలేజ్ హాస్టల్, బీసీలకు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత అమ్మాయిలకు లేదు అబ్బాయిలకు కాలేజీలు లేవు, హాస్టల్స్ లేవు, అరే ఎందుకు లేవు అని చెప్పి ఇవన్నీ ఆలోచించి వాటి కోసం ఉద్యమం చేపట్టడము. అంటే ప్రత్యేకంగా బడ్జెట్ బీసీ విద్యార్థులకు ఇన్ని వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలా, ఓసీలో ఉన్న పేద విద్యార్థులకు ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఇన్ని కోట్లు బడ్జెట్ కేటాయించాలా అనేది స్టార్ట్ చేయడం నేనే స్టార్ట్ చేసిన, ప్రశ్నించడం కూడా. తర్వాత మిగతా సంఘాలన్నీ కలిసికట్టుగా వచ్చి తర్వాత వాళ్ళు కూడా అరే అడిగేది వాస్తవమే కదా, కరెక్టే కదా, వాళ్ళు అడిగేది కూడా పోరాటం చేసేది కరెక్టే కదా. ఒక్కొక్క సమయంలో సిపిఎం అనుబంధం ఉండే ఎస్ఎఫ్ఐ కూడా ఎస్టీబీసీ కాలేజీలో ఇది పెట్టకూడదని అడ్డుకోవడం కూడా జరిగింది. అప్పుడు పెద్ద నాకు వాళ్ళకి గొడవ జరిగింది. తర్వాత మళ్ళీ కాలక్రమేణా నేను అడిగేది వాస్తవమే కదా అని చెప్పి దాంట్లో కూడా ఉంటారు కదా, పార్టీలో కూడా బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు కదా. నా మాటకు వాళ్ళు ఏకీపించినారు వాస్తవమే కదా అని. క్లాసులోకి పోతే దాదాపు 100లో 70-80 మంది 90 మంది ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఉంటారు. అప్పుడు చెప్పేవానికి నేను, అరే నీకు బీసీ అని స్కాలర్షిప్ వస్తుందా, ఎస్సీ అని స్కాలర్షిప్ వస్తుందా, ఎస్టీ అని స్కాలర్షిప్ వస్తుందా, మైనార్టీ అని స్కాలర్షిప్ వస్తుందా, లేకుంటే ఎస్ఎఫ్ఐ అని స్కాలర్షిప్ వస్తుందా, ఏఎస్ఎఫ్ అని స్కాలర్షిప్ వస్తుందా అని అడిగేవాడిని. అప్పుడు వాళ్ళే క్వశ్చన్ చేసుకునేవాళ్ళు, నిజంగానే బీసీ స్కాలర్షిప్ వస్తుంది, నేను ఎస్సీ స్కాలర్షిప్ వస్తుంది, మళ్ళీ ఈ బ్యార్ మీద మనం పోరాటం చేస్తే మన హక్కులు సాధించగలుగుతాం అనేది విద్యార్థులు నేను కన్విన్స్ చేయగలను. లాస్ట్ గఫూర్ సార్తో కూడా నేను మాట్లాడి కూడా ఆయన కూడా కన్విన్స్ అయినాడు, వాస్తవమే కదా ఈ పిల్లలు చిన్న పిల్లడైనా ఇంత వ్యతిరేకించినారు. గొడవ కూడా బలమైన పార్టీ కదా అయినా మళ్ళీ తర్వాత ఎందుకంటే వాళ్ళు కూడా ఉద్యమకారులే కదా. నాకు ఎస్టీబీసీ కాలేజ్ దగ్గర నా బ్యానర్ కడితే సించేయడం ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీది యోచించారు వాళ్ళే, అంటే సంబంధించిన గురించినారు తెలియదు. అప్పుడు నేను గఫూర్ సార్ దగ్గరికి వెళ్ళినాం, అంటే ఈ సమాజంలో రాజ్యాంగం హక్కుల ప్రకారం ఎవరు సంఘాలు పెట్టుకోకూడదా అని చెప్పి. అప్పుడు గఫూర్ సార్ కూడా మనం చెప్పిన దానికి కొంచెం కన్విన్స్ అయ్యి వాస్తవమే కదా వాళ్ళు మాట్లాడేది, ఈ సమాజంలో ఎవరైనా హక్కుల కోసం ఎవరైనా సంఘాలు పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారు. తర్వాత నాకు మన శేషపాణి గారు, నకల్మీట శ్రీనివాసులు, ఇట్లా బీ సంఘాలందరూ కూడా బాగా సపోర్టుగా నిలిచినారు. నేను కూడా అయితే స్ఫూర్తి తీసుకొని ఉద్యమాల్లో, అంటే నేను అప్పుడే ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా ఫ్యాక్షన్ వద్దురా చదివే ముద్దని చెప్పి ఒక బ్యాన్ చేసిన ప్రతి కాలేజీలో ఒక మోటివేషన్ చేసేవాడిని. ఎందుకంటే ఫ్యాక్షన్ విలేజ్ నుంచి వచ్చినా కాబట్టి ఇక్కడ ఉండకూడదని అది నేను విద్యార్థుల్లో కూడా ఉండకూడదు. ఎందుకంటే మనకు ఫ్యాక్షన్ వద్దు చదువు ముద్దు అనే ఒక బ్యానర్తో నేను ప్రతి హాస్టల్లో ప్రతి కాలేజీలో నేను చైతన్యవంతం చేసేవాడిని. ఎందుకంటే గ్రామాల్లో ఈరోజు ఫ్యాక్షన్కి బలయ్యి తల్లిదండ్రులు పేరెంట్స్ తండ్రి జైలుకు పోతే
పేరెంట్స్ చదివించుకోలేక ఈరోజు వాళ్ళు ఎంతో పరిస్థితి ఎంత ఇబ్బందులు పడుతున్నాయని చూసిన వ్యక్తిని కాబట్టి అంటే మనం రెచ్చగొడతారు అవతల యువతులు. అందుకోసం నేను ఫ్యాక్షన్ చాలా దూరం ఉంటా. ఎందుకు దూరంగా ఉంటా అంటే మనం ఆ కింది స్థాయిని చూసి వచ్చినాం. మనం ఎంతోమంది బలైనారు ఈ రాజకీయ నాయకుల వల్ల, యువతుల వల్ల మధ్య రాజకీయ నాయకులు, ఇద్దరు నాయకులు బాగుంటారు, మధ్యలో కింద చనిపోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు చిద్రావస్థ అయిపోయినాయి ఈరోజు వాళ్ళ పరిస్థితి. అవి చూసినా కాబట్టి నేను చైతన్యవంతం చేసుకుంటూ వచ్చిన. ముఖ్యంగా నేను ఏంటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఓసీలో ఉన్న పేద వర్గాలు కూడా ఈరోజు కొంతమందికే, ఓసీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమందే రాజకీయంగా ఎదిగినారు, కొంతమందే భూస్వాములు అయ్యారు, కొంతమంది అయ్యారు, వాళ్ళు కూడా పేద వర్గాలు ఉన్నారు. వాళ్ళకు కూడా సమాన న్యాయము, సమాన వాటర్ రావాలని చెప్పి దానికోసం కాన్సెప్ట్తో నేను పోరాటం చేశాను. చాలా సాధించాను కూడా నేను వాస్తవంగా. అంటే మీరు పోరాటం చేశారు, దాన్ని వదిలేశారు, తర్వాత రాజకీయ పార్టీకి వచ్చారు. ఈ పోరాటం చేసినప్పుడు మీరు దానివల్ల ఏమేమి సాధించారు? ఈరోజు నేను చెప్తున్నా కదా, ఫీజు రియంబర్స్మెంట్ పథకం 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెవెళ్ళ పాదయాత్ర చేసేటప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా. అప్పుడు ఆర్ కృష్ణయ్య గారితో కలిసి బీసీ విద్యార్థులకు, ఓసీలో ఉన్న పేద విద్యార్థులకు, మైనారిటీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ రావడం లేదు, పిల్లలు చాలామంది చదువుకు దూరం అవుతున్నారు, కనీసం 2000 రూపాయలు కదా 1000 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, స్కాలర్షిప్ కూడా రావడం లేదు అని చెప్పి ఆర్ కృష్ణయ్య ద్వారా నేను పోయి ఆర్ కృష్ణయ్య అందరం కలిసి పాదయాత్రలో ఒక రిప్రజెంటేషన్ జరిగింది. నాకు నిజంగా ఫోటోలు లేవు అప్పుడు, అంత ఫోటో వీడియోలు కూడా అంత మనకు తెలిసిన వాళ్ళు కూడా లేరు. అప్పుడు సెల్లు కూడా లేవు. వాస్తవం 2003 అంటే సెల్లు కూడా టెక్నాలజీ కూడా లేదు. పోయి కలిసి ఇస్తే 2004లో అతను మేనిఫెస్టోలో పెట్టినాడు, బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నేను అమలు చేస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు. అంతవరకు మీరు కాకుండా ఎవరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వలేదా? ఎవరు లేరు. ఆర్ కృష్ణయ్య గారు తర్వాత మేము మీతోనే వాళ్ళతో పాటు కలిసి ఇచ్చారు, కలిసి ఇచ్చినాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రియంబర్స్మెంట్ స్కీమ్ అమలు కాలేదు 2007 వరకు కూడా. మరి రాజశేఖర రెడ్డి సార్ మీద కూడా మేము పోరాటం చేసినాం, ముఖ్యమంత్రి మీద కూడా మేము పోరాటం చేసినాం, అసెంబ్లీ ముట్టడి చేసినాము, రవీంద్ర భారతిలో పెద్ద మీటింగ్లు పెట్టినాము, తర్వాత అన్ని కలెక్టరేట్ దగ్గర దీక్షలు చేపట్టినాము. ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీని మర్చిపోయారా అని చెప్పి పెద్ద పెద్ద కటౌట్లు, బ్యానర్లు వేసి ర్యాలీలు చేసినాము, కలెక్టర్ దగ్గర ధర్నా చేసినాము. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2007లో రియంబర్స్మెంట్ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టము, కాంగ్రెస్ పార్టీ నాకు చిన్నప్పటి నుండి నాకు నరాలు ఉంది అని అన్నారు. మరి కాంగ్రెస్ పార్టీనే వ్యతిరేకించి ధర్నాలు చేసినారే? హక్కులే, పార్టీ పార్టీ మేము అడిగినాము, మీరు హామీ ఇచ్చినారు. ఎన్నికల్లో బీసీలు అందరూ కూడా గంపగుర్త రాజశేఖర రెడ్డి గారికి ఓటేశారు. అప్పుడు 2004లో అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత 2007 వరకు కూడా రాజశేఖర రెడ్డి సార్ గారు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి రోసయ్య గారు దాన్ని తోసిపుచ్చుకుంటూ రావడము, అట్లా రియంబర్స్మెంట్ స్కీమ్ని అమలు చేయడం కోసం కొంచెం నెగ్లెక్ట్ చేసినారు. చేయడంతో మేము 2004 నుంచి 2007 వరకు పోరాటం చేసినాం. 2007 వరకు పోరాటం చేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ చర్చలు జరిపి ఒక మంత్రి ఉపసంఘ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని బేసరతగా ఎవరైతే 2 లక్షల లోపు ఇన్కమ్ ఉంటారో అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేస్తున్నామని చెప్పి బీసీలకు ఆ పథకాన్ని అమలు చేయడం జరిగింది. అమలు చేసిన తర్వాతనే 2007లో వాస్తవంగా నేను నాతో పాటు చదివే వాళ్ళంతా వేలాది మంది వాళ్ళందరూ కూడా 2007లో మళ్ళీ డిగ్రీ చదువుతున్నా ఎస్టీబీసీ కాలేజీలో. 2004లో నేను 2003లో స్టార్ట్ చేసిన ఉద్యమము 2007కు నాకు సక్సెస్ అయింది. తర్వాత 2007 అయిపోయిన తర్వాత 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్లు పోయేటప్పుడు కాలేజ్ హాస్టళ్లకు బీసీలో కాలేజ్ హాస్టల్ లేవని చెప్పి ప్రతిపాదన తీసుకుపోయినాం. ఇంటర్ నుంచి 10th అయిపోతున్న పిల్లలు పల్లెటూరు నుంచి ఓన్లీ కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం కాలేజ్ హాస్టల్ బీసీలకు లేదు, మైనార్టీలకు లేవు. అప్పుడు రాజశేఖర్ సార్ దృష్టికి తీసుకెళ్ళాం ఆర్ కృష్ణ గారు అందరం కలిసి. ఇట్లా 10th క్లాస్ అయిపోయిన హాస్టల్ పిల్లలందరూ కూడా పట్టణాలకు వచ్చి చదువుకోవాలంటే, నియోజకవర్గాలకు వచ్చి చదువుకోవాలంటే హాస్టల్స్ లేవు, రూములు దొరకడం లేదు, ఎవరు కూడా బ్యాచిలర్స్కి రూమ్ ఇవ్వడం లేదు, ఒక కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేయాలంటే దాని మీద ఒక ప్రతిపాదన తయారు చేయండి అని చెప్పి మేము ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇచ్చినాం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి బీసీ కాలేజ్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఒకటి కాలేజ్ హాస్టల్, అంటే ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు రాజశేఖర రెడ్డి గారు పెడతానని చెప్పి హామీ ఇచ్చి 2009 ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 2009 ఎన్నికల్లో పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి సార్ గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు అయిన వెంటనే ఆ హాస్టళ్లకు జీవో కూడా విడుదల చేసినాడు, హాస్టల్ ఏర్పాటు చేయండి అని చెప్పి. దురదృష్టవస్తు ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఉంటే అప్పుడే వెంటనే ఏర్పాటు చేసేవాడు. తర్వాత ముఖ్యమంత్రిగా మళ్ళీ రోసే గారు వచ్చినారు, దాన్ని ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేసినారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. 2011 వరకు పోరాటం చేసినారు ఆ జీవో అమలు చేయాలని చెప్పి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోను అమలు చేయాలా, ప్రతి నియోజకవర్గంలో ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్న కనీసం సొంత భవనాలు లేకపోతే ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్న హాస్టల్ ఏర్పాటు చేయండి అని చెప్పి
పెద్ద ఎత్తున పోరాటం చేస్తే మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఈ రాష్ట్రంలో మేము ఇప్పుడు పెట్టలేము అని చెప్పి నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చినారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున పోరాటం చేసి నా మ్యారేజ్ 2011 మేలో మ్యారేజ్ అయింది. నేను 2011 జూలైలో పెద్ద ఎత్తున విద్యార్థులు తీసుకుపోయి ఇక్కడే కర్నూలు ఉన్నటువంటి బీసీ ఆఫీసును, కార్పొరేషన్ ఆఫీసును, వెల్ఫేర్ ఆఫీసును పెద్ద ఎత్తున దాడి చేసి ఉద్యమం చేసి వేలాది మంది విద్యార్థులతో పలగొట్టడం వల్ల నేను 4 రోజులు జైలు ఉండి వచ్చిన. అంటే పెళ్ళైన మ్యారేజ్ 2 రోజులకే, మ్యారేజ్ 2 నెలలకే నేను జైల్లో ఉన్నా. కానీ జైల్లో ఉన్నా కానీ నేను పోయొచ్చే లోపల కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పడింది. అంతా ఉద్యమకారులు కూడా దీన్ని ప్రశ్నించడం మొదలుపెట్టినారు. టీవీలో వచ్చింది, అన్ని పేపర్లో వచ్చింది, అరెస్ట్ చేసింది, జైలుకు పోయినది, పెద్ద పబ్లిసిటీ అయింది. అది అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రైవేట్ బిల్డింగ్ వెంటనే ఎక్కడ ఉన్నా కానీ ప్రైవేట్ బిల్డింగ్ తీసుకొని హాస్టల్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఆయన ప్రొసీడింగ్ ఇచ్చి అన్ని హాస్టళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కాలేజీ హాస్టళ్ళు, బాయ్స్ హాస్టళ్ళు, గర్ల్స్ హాస్టల్ ఉన్నాయంటే మా పోరాట పుణ్యమే. అంటే పోరాటం ఓన్లీ కర్నూలు జిల్లాలో చేస్తారా, మిగతా జిల్లాలో కూడా చేస్తారా? మిగతా జిల్లాలో కూడా చేసాము. హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడికి పోయినాము. నేను ఆకలి కేక్ అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2011లో సైకిల్ యాత్ర, ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్టీ మ్యాట్ విద్యార్థులు కూడా అన్ని విద్యార్థి సంఘాలు కూడా మీరు కలుపుకొని వాళ్ళు కూడా అక్కడ మొత్తం కమిటీలు వేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేశారు. కమిటీలు వేసాము. తర్వాత చాలా మంది కూడా ఉద్యమ స్ఫూర్తి కల్పించినాను. చాలా మంది లీడర్స్ని కూడా, కొంతమంది చదువుకున్నారు. మరి చదువు ఎట్లా, ఉద్యమాలు ఎలా చదువుకున్నారు? అంటే టైం ఉంటుంది కదా, చదువుతో పాటు మనకు టైం అంటే మనం ఉద్యమం రోజులో ఒక 2-3 గంటలు ఉద్యమాలు చేస్తాం. మిగతా అంతా టైం ఉంటుంది కదా. చదువుకుంటూ నేను డిగ్రీ అయిపోయింది, ఎంకామ్ అయిపోయింది, ఎంబీఏ చేసినాను, పూర్తి చేసినాను. కానీ నాతో పాటు ఎంతోమందికి ఉద్యమ స్ఫూర్తి నేర్పించిన. అది నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కర్నూలు జిల్లాలో దాదాపు సగం మంది విద్యార్థి నాయకులుగా ఉండి, ఈరోజు కొంతమంది రాజకీయాల నాయకులు అందరూ కూడా, రాజకీయాలు ఉన్న వాళ్ళందరూ కూడా నేను తయారు చేసిన వాళ్ళని, పూలే అంబేద్కర్ అనే పేరు తెలియని వాళ్ళని కూడా నేనే వీళ్ళు నేర్పించి కూడా ఈరోజు వాళ్ళ రాజకీయాల్లో ఈరోజు నాకంటే ఎక్కువ బాగా మాట్లాడే శక్తి తయారు చేసిన వాళ్ళను. కానీ మనం ఎప్పుడు మన లీడర్ ఎదగాలనేది కాదు, మనతో పాటు 100 మంది లీడర్ని తయారు చేసినప్పుడే ఈ సమాజం బాగుపడుతుందని నా లక్ష్యం. సరే, మనం తయారు చేసినాక మన ఇంట ఉండరా అనేది అది తర్వాత వాళ్ళ స్వేచ్ఛ, అది వాళ్ళ హక్కు. అది ఎక్కడైనా పని చేయొచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు. కానీ ప్రశ్నించే తత్వం నేర్పించాలి ఎప్పటికైనా లీడర్స్కు. హాస్టళ్ళ కోసం పోరాటం చేశారు, 4 రోజులు జైల్లో పోయినారు. అయితే ఫ్యామిలీ అయితే కొత్తగా పెళ్ళైంది, ఇంట్లో బాధపడలేదా? చాలా బాధపడినారు. మా ఇంట్లో వాళ్ళకందరికి కూడా శేషపానన్న కానీ వీళ్ళందరినీ తెలిసిన వాళ్ళు ఉద్యమకాలను అడుగుతుంటే, ఏమన్నా నరసింహరావు అంటే వస్తాడమ్మ ఒక వారంలో, ఏదో ఎక్కడో ట్రైనింగ్, ఏదో ఉద్యమాల్లో ట్రైనింగ్ పోయినాడు. ఇంట్లో తెలియదు, 10 రోజుల వరకు కూడా తెలియదు వాళ్ళకు. మరి ఫోన్ కూడా లేదు కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అదే అక్కడ ఏదో ఉద్యమాలకు సంబంధించి పూలే అంబేద్కర్ ఐడియాలయం ఉందా, శిక్షణ తరగతులు జరుగుతున్నాయమ్మా అని శేషపానన్న మా ఇంటికాడ చెప్పేవాడు. ఇంకా 10 రోజులకు వాళ్ళకి అర్థమైపోయింది జైల్లో ఉన్నాడని. ఎవరు చెప్పినారు? మా కింద బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో పేపర్లో వచ్చింది. తర్వాత బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో నేను ఉండే ఇంటి ఓనరు కింద ఉన్నాడు. అతను ఏమ్మా నువ్వు ఏమంటారు, మన శ్రావణ మాసంలో వ్రతం చేసుకుంటుంది, నువ్వేమ్మా నరసింహ జైలుకు వెళ్ళి నువ్వు వ్రతం చేసుకుంటున్నామ్మా అని చెప్పి అప్పుడు మా మిస్సెస్కి చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె షాక్ అయింది. ఇంకా వాళ్ళ ఇంట్లో ఏడ్చడము, ఇది నాకు చెప్పలేదంటే, అంటే మా ఇంట్లో వాళ్ళకు, మా మిస్సెస్ ముందే తెలుసు నేను ఉద్యమకారును, ఉద్యమాలు చేస్తుంటాను, ఇవన్నీ. జైలు పోతే ఉద్యమాలు వద్దని చెప్పేసి ఏం రాలేదా? ఈ జైలు కూడా పోవాల్సి వస్తే ఉద్యమాలు ఎందుకు అనేది? అంటే మా మిస్సెస్ ఒకటే చెప్పేది, మా భార్య, మనం దొంగతనము ఫ్యాక్షనిజం చేస్తే భయపడాలా. 10 మందికి ఉపయోగపడే పని. వేలాది మంది విద్యార్థులు ఈరోజు చదువుకుంటూ తింటున్నారంటే అలాంటి దానికోసం పోయి వచ్చిన తర్వాత మా మిస్సెస్ నాకే ధైర్యం చెప్పింది. అంటే నువ్వు చేసిన మంచి పనే, మేము 10 రోజులు బాధపడి ఉండొచ్చు కానీ నువ్వు చేసిన మంచి పని అని మళ్ళీ చూపించిన నేను. చూడు, ఇన్ని హాస్టల్స్ ఓపెన్ అయిన వల్ల ఇంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, ఆనందపడి. మరి అంతే కదా. ఇప్పుడు నేను ఏదో ఒకరి కోసమో ఇంకొకరి కోసమో గొడవలు లేదంటే ఫ్యాక్షనిజం చేసో, దొంగతనం చేసో, దౌర్జన్యాలు చేసో, ఇసుక మాఫియానో, లేదంటే మందు వ్యాపారం, వైన్ వ్యాపారం చేసో, ఇంకోటో చేసో జైలుకు పోలే నేను. 10 మంది విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు చదువుకోవడం కోసం పోరాటం చేసి జైలుకు పోయినా, ప్రజా సమస్యలపైన. నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి ఇంకా నేను చేయాలనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు పార్టీలోకి వచ్చినా చేయలేకపోయినా ఇంకా చేయాలనుకుంటున్నాను. మీకు రవిరెడ్డి గారికి ఎందుకు అంత సన్నిహితం? అంటే మీకు కాంగ్రెస్ పార్టీలో లీడర్స్ చాలా మంది ఉన్నారు, అతనితోనే ఎక్కువ మీరు సన్నిహితంగా ఉంటున్నారు. అందులో రవిరెడ్డి గారిది అనంతపురం డిస్టిక్, మీరేమో కర్నూలు డిస్టిక్. ఎట్లా అంత సంబంధం కుదిరింది? నాకు 2003 నుంచి రఘురెడ్డి సార్తో చాలా సన్నిహితం ఉంది. తర్వాత రఘురెడ్డి సార్ కూడా కులం చూడడు, మతం చూడడు, ఏది కూడా చూడడు. వాని దగ్గర పనిచేసే సత్తా ఉందా లేదా, ఇతను పని చేయగలుగుతాడా లేదా అన్నప్పుడే అతని చేతన ఇవ్వగలుగుతాడు, వాళ్ళకు భరోసా ఇవ్వగలుగుతాడు. అంత ఈజీగా అయితే రఘురెడ్డి సార్ ఎవరిని కూడా అంత దగ్గరికి తీయడు.
అంటే నేను విద్యార్థి ఉద్యమాల్లో ఆయన వచ్చినప్పుడు కూడా ఎప్పుడు వచ్చినా కానీ వందల మంది విద్యార్థులు నా విద్యార్థి సమైక్య జెండా పట్టుకొని ఆయన సపోర్ట్గా, అంటే ప్రత్యేక హోదా ఉద్యమం కానీ, రాయలసీమ ఉద్యమం కానీ, ఈ హక్కుల కోసం 2014 తర్వాత కూడా, అంతకుముందు కూడా ఆయన ఎక్కడ వచ్చినా కానీ ఆయన కోసం నేను ఒక 100 మంది విద్యార్థులను తీసుకుపోయేవాడిని. అతను చెప్పిన పని కూడా ఖచ్చితంగా చేసేవాడిని నేను. ఆ విధంగా నమ్మకం నిలబెట్టుకున్నా. అంత ఈజీగా రఘురాయుడు సార్ ఎవరిని కూడా ఎంకరేజ్ చేయడు. అతని నేచర్ ఏంటంటే పనితనం చూస్తాడు ఫస్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామంది రఘురాయుడు సార్ గురించి కొంతమంది ఏదో అనుకుంటారు, కులానికి సపోర్ట్ చేస్తాడనో ఇంకోటో అనుకుంటారు. కానీ అతని శత్రువుని కూడా దగ్గర తీస్తాడు. ఇతను శత్రువు అని కూడా ఎవరు గుర్తించలేరు. రఘురాయుడు సార్ ఫలానా శత్రువుని అని గుర్తించలేరు. కానీ శత్రువుని దగ్గర తీస్తాడు, ఆయనకు అనుకూలమైన దగ్గర తీస్తాడు, అందరిని దగ్గర తీస్తాడు. కానీ ఎవరు ఏందనేది ఆయన అన్ని అంచనా వేసుకున్న తర్వాతనే వాళ్ళకి న్యాయం చేయగలుగుతాడు. అది రఘురాయుడు సార్ దగ్గర ఉండే గొప్ప గుణం. అతనికైనా మీకు 2 సార్లు ఎంపీగా అవకాశం వచ్చింది. 2 సార్లు ఎంపీగా అవకాశం అంటే నా పనితనం చూసి ఇచ్చారు. 2వ సారి ఇచ్చింది మాత్రం కారణం ఎవరు? రఘురాయుడు సార్ ఉన్నారు. 2వ సారి షర్మిలమ్మ, రఘురాయుడు సారు, అదేవిధంగా రుద్రరాజు గారు. ముఖ్యంగా షర్మిలమ్మ గారు అవుట్రైట్గా నాకు ఏఐసిసి ప్రకటించిన తోలికే బీఫామ్ ఇచ్చింది. ఏఐసిసి వాళ్ళు నాకు మా పేర్లు ప్రకటించిన తోలికే ఇక్కడే రాగమేర్లు రిసార్ట్లో 4 ఎమ్మెల్యే టికెట్లు, నా ఎంపీ టికెట్ నేను చెప్పిన వాళ్ళకి పాపం ఖచ్చితంగా ఆమె బస్ యాత్రలోనే ప్రకటించిన తోలికే మా మీద నమ్మకంతో బీఫామ్ ఇచ్చింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఈరోజు 60,000 ఓట్లు వచ్చినాయంటే అంత ఈజీ కాదు. అందరూ ఏమనుకుంటారంటే కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఫండ్ వస్తుంది, పార్టీ ఫండ్ కోసమే పోటీ చేస్తారనే ఒక ఊహాగానం ఉంది ప్రజల్లో కూడా. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో పార్టీ ఫండ్ ఇవ్వదు. సొంత డబ్బు పెట్టుకున్నారు? సొంత డబ్బే పెట్టుకున్నాం. ఎక్కడిది డబ్బు? సొంత డబ్బు అంటే మనం కష్టపడుతున్నాం, రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం. తర్వాత మా మిస్సెస్ ఎంప్లాయీ సాఫ్ట్వేరు, మా ఇంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు. నేను నిజంగా చెప్తున్నా కదా, నేను పేర్లు బయటికి చెప్పను కానీ, అంటే నా మంచితనమో నేను వాళ్ళకు ఉపయోగపడమో తెలియదు. కానీ ఈ జిల్లాల్లో నా కోసం, అంటే నిజంగా నేను కష్టకాలంలో ఉన్నాను, రాజకీయంగా ఎదగాల, ఒక 10 మంది కోసం పనిచేయాలనుకున్నప్పుడు సహాయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాస్తవంగా అయితే నేను విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు నేను అడిగినా కానీ రాజకీయాల్లోకి వచ్చినాక ఎవరు కూడా సహాయం అడగలేదు. ఎంతోమంది విద్యార్థి నాయకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, వాళ్ళు నాయకులు ఉన్నారు. అందరినీ పక్క పెడితే మీరే ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చి కోట్లు సంపాదించారు? అంటే మిగతా వాళ్ళు కూడా సంపాదించుకునే అవకాశం వీలేదు. నిజంగా మీరు అనుకున్నట్టు నేను కోట్లు ఏం సంపాదించలేదు. వేసుకున్న కోట్లు తప్ప ఏం కోట్లు లేవు నాకు. నిజంగా చెప్తున్నా, వాస్తవంగా రియల్గా చెప్తున్నా. ఉండడానికి, తినడానికి, తిరగడానికి 10 మందికి ఉపయోగపడేంత ఉంది తప్ప నేనేం పెద్ద కోట్లు సంపాదలేదు. వాస్తవంగా రాజకీయాల్లో ఎక్కడే కానీ నేను మా తాత పేరో, మా ముత్తాతల పేరో, మా నాయన పేరో చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదు. స్వతహాగా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి, ఒక విద్యార్థి సమైక్యం స్థాపించి, నా పేరు నేనే జనాలకు తెలిసే విధంగా పోరాటం చేసుకొని మేము రాజకీయాల్లోకి వచ్చినాం తప్ప ఏదో తండ్రుల ఆస్తులు, పెద్దల ఆస్తులు, లేదా మేము ఇసుక మాఫియా చేసో, లేదంటే వైన్ వ్యాపారం చేసో, లేకుంటే భూ కబ్జాలు చేసో, లేకపోతే రోడ్లు వేసే కాంట్రాక్టులను బెదిరించో ఎక్కడే కానీ మేము అలాంటి పనులు చేయలేదు. స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారమో, లేకపోతే స్వతహాగా బిజినెస్లో మేము చేసుకొని ఎదుగుతున్నాము. అందుకోసం ఇప్పుడు రాజకీయాల్లో మేము ₹1 ఓటు పంచలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము గెలవలేకపోతున్నాం.